హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఎలకల్ని చంపకుండా బయటకు ఎలా వెళ్ళగొట్టాలనేది వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈరోజు దానిలో భాగంగానే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ ఎలుకలు చేసే డ్యామేజ్ అంతా ఇంత కాదండి, మీ అందరికీ తెలిసిందే. కిచెన్లో కానీ, బట్టల్లో కానీ, అలాగే కార్ ఇంజన్లో, ఏసీ కేబుల్స్ని అన్నింటినీ కొట్టేస్తూ ఉంటాయి. సో వీటిని చంపకుండా ఎలా బయటికి వెళ్ళగొట్టాలనేది చూసేద్దాం. నా ఐడియా ఇంకా టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక అరటిపండు తీసుకోవాలండి. బాగా పండినటువంటి అరటిపండు తీసుకోవాలి. ఒక అరటిపండు అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక అరటిపండు తీసుకొని పైన ఉన్నటువంటి తొక్క తీసేయాలి. ఈ విధంగా ఫోర్క్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇంకా మన ఛానల్లో మెహందీ వీడియోస్, కిచెన్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, టైలరింగ్ టిప్స్ అన్నీ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఫోర్క్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. పల్లెలలో ఎక్కువగా ధాన్యాన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదండి. వారు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే ఎక్కడ కూడా ఒక్క ఎలక కూడా కనపడదండి. వేరుశెనక్కాయలు, వరి ధాన్యం లాంటివి ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అసలు ఎక్కడ కూడా ఎలకలు అనేవి కనపడవు. ఇక ఇందులో శనగపిండి వేస్తున్నానండి. మీరు జొన్న పిండి కానీ, బియ్యం పిండి కానీ, గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ ఏదైనా సరే కొద్దిగా పిండి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇక ఇందులోనే కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి. అల్లం అంటే ఎలుకలకు అస్సలు పడదండి. ఘాటుగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే ఎలుకలకు అస్సలు పడదు. కొద్దిగా జస్ట్ హాఫ్ స్పూన్ అయినా ఈ విధంగా తురుముకోవాలి. ఇక ఇందులోనే కారం కూడా వేసుకోవాలండి. ఈ విధంగా కారం కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ముద్దలాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. లూజ్గా ఉందనుకుంటే ఇంకాస్త పిండి యాడ్ చేసుకొని ఉండలాగా చపాతీ పిండిని మనం ఎలా కలుపుతామో అలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకాస్త పిండిని యాడ్ చేసి ఉండలాగా మిక్స్ చేసుకోవాలండి. బియ్యం పిండి కానీ, జొన్న పిండి కానీ, మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ ఏదైనా సరే ఈ విధంగా యాడ్ చేసి మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా ఈ విధంగా ఉండలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఎలుకలకు ఎంతో ఇష్టమైనటువంటి వేరుశెనగకాయలు తీసుకోవాలండి. కొద్దిగా వేరుశెనగ గుండ్లు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మనం తయారు చేసినటువంటి ఈ స్టఫ్కి పైన ఫినిషింగ్ టచ్ ఇచ్చేదానికండి. ఇది ఒక్కసారి తిన్నాయంటే ఎలుకలు ఇక ఇంటివైపు అస్సలు చూడవండి. 100 సంవత్సరాలైనా సరే ఇంట్లో ఒక్క ఎలుక కూడా కనపడదు. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత రౌండ్స్గా కానీ, ఓవల్ షేప్లో కానీ మీకు ఏ షేప్గా నచ్చితే ఆ షేప్ని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో కిచెన్ స్టవ్ కింద, అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ దగ్గర, బియ్యం బస్తాల దగ్గర, అదేవిధంగా ఫ్రిడ్జ్ కింద ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో సింక్ కింద అక్కడొకటి పెట్టేసామంటే ఎలుకలు అస్సలు కనపడవండి. ఇది తిని పారిపోతాయి. మనం తయారు చేసినటువంటి ఈ స్టఫ్ ఏదైతే ఉందో ఎలుకలకు అస్సలు నచ్చదండి. ఈ విధంగా మనము పల్లీలను కచ్చాపచ్చగా దంచుకున్నాం కదండి, పైన ఫినిషింగ్ టచ్ లాగా ఇవ్వాలి. ఎలుకలకి టెంప్టింగ్ లాగా ఉండేలాగా డెఫినెట్గా ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి. రాత్రిపూట మాత్రమే చేయండి. పగటిపూట పిల్లలు తెలియక ఏదో స్వీట్ అని చెప్పి నోట్లో పెట్టేసుకుంటారు. సో రాత్రిపూట ఈ విధంగా పెట్టేసి అవి కొరికి మిగిలినటువంటి ఇవి ఏ ఉంటలు ఏవైతే ఉంటాయో అవి మార్నింగ్ టైం తీసేయాలండి. చూడ్డానికి స్వీట్ అనుకొని చెప్పి పిల్లలు నోట్లో పెట్టేసుకుంటారు. నైట్ టైం ఇది పెట్టిన తర్వాత ఎక్కడా కూడా మీరు వాటర్ అవైలబుల్గా లేకుండా చూసుకోండి. ఎందుకంటే వాటర్ తాగితే మళ్ళీ ఎలుకలు బతికిపోతాయి. వాటికి కడుపు ఉబ్బరం అనేది తగ్గుతుంది. ఇవి తిన్నప్పుడు వాటికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మనం వాటర్ అవైలబుల్గా ఉండేలాగా చూసుకున్నామంటే అవి తిన్న తర్వాత మళ్ళీ యథాప్రకారం వాటికి కడుపు ఉబ్బరం తగ్గి మళ్ళీ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటర్ అవైలబుల్గా లేకుండా చూసుకోండి. నైట్ టైమ్స్ మాత్రమే వీటిని ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. పగటిపూట ఇవి తిని కొద్దిగా కొరికి పడేసి ఉంటాయి కదండి, అవి మార్నింగ్ టైం మళ్ళీ తీసేయండి. చూస్తున్నారు కదండి, ఇవి ఎక్కువగా మనము సామాన్లు స్టోర్ చేసుకునే దగ్గర, అదేవిధంగా బియ్యం బస్తాల దగ్గర, గ్యాస్ స్టవ్ కింద, ఫ్రిడ్జ్ కింద అక్కడొకటి షింక్ దగ్గర, సిలిండర్స్ దగ్గర అక్కడొకటి పెట్టేసేయండి. ఇది తినే ఎలుకలు పారిపోతాయి. ఇక 100 సంవత్సరాలైనా సరే అండి మన ఇంటి వైపు అస్సలు చూడవు.
ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.